ఒకసారి కండువా పట్టు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల కానీ విపరీతమైనటువంటి అభిమానం పెరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రతిరోజు కూడా అనేక మంది యువకులు, ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఏదైతే చెప్పిన మాట మీద నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవాళ ఆయన ప్లేనరీలో ప్రకటించినటువంటి నవరత్నాల విషయంలో ప్రజలందరిలో కూడా చాలా గట్టి నమ్మకం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మనందరికీ మంచి జరుగుతుందని, ఏదైతే 9 పాయింట్లు ఆయన చెప్పాడో అవన్నీ కూడా అమలు జరుగుతాయని, ఈ రాష్ట్రం చాలా ముందుకు వెళుతుందని నమ్మి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవాళ ఈ రాజమండ్రి నగరంలో సూర్యప్రకాశ్రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 1వ వార్డు నుంచి భారీ ఎత్తున యువకులు కానీ అదేవిధంగా మహిళలు కానీ జాయిన్ అవ్వడం చూస్తుంటే పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానానికి వెళుతుందని గట్టిగా నమ్ముతున్నాం. రాజమండ్రికి ముఖద్వారం లాలా చెరువు, అదంతా కూడా 1వ వార్డు, అది తెలుగుదేశానికి కంచుకోట. గత ఎన్నికల్లో ఇప్పుడు కూడా అక్కడ కార్పొరేషన్లో తెలుగుదేశం విజయబావుట ఎగరేస్తుంది. మరి అటువంటి వార్డు నుంచి ఇవాళ పెద్ద ఎత్తున మహిళలు, గొప్పల సత్యనారాయణ అని చెప్పి ఆ ప్రాంతంలో పెద్ద కుటుంబం వాళ్ళందరూ కూడా మరి ఈ వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 మంది వరకు వచ్చి వాళ్ళ పార్టీలో చేరడం అంటే ఇది పార్టీకి శుభసూచకం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు, మేము పార్టీకి సేవ చేస్తామని చెప్పి బలపడుతుంది పార్టీ అనడానికి ఇదే నిదర్శనం. ఆ తెలుగుదేశం ఎప్పుడు గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా విజయం సాధించేటువంటి వార్డు నుంచి పెద్ద ఎత్తున తరలి ఇవాళ రాబోతున్నారు, అక్కడి నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే అక్కడున్న పూర్వ నాయకత్వం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అందరూ కూడా.